హాయ్ అండి, నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. నేను పావు కిలో చికెన్తో చేస్తున్నానండి. ముందుగా చికెన్ మంచిగా క్లీన్ చేసుకుని కడుక్కోనండి. 2-3 సార్లు కడుక్కున్నాక అందులో కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పెరుగు కూడా వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ పడిపోయింది, తీసినాకనే ఎక్కువైంది. ఫ్రైడ్ ఆనియన్ వేయించిన నూనె వేయాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినట్టు వేయించుకోవాలి. అయితే వేయించుకొని ఫస్ట్ ముందుగానే రెడీగా పెట్టుకోనండి. మ్యారినేషన్లో వేయాలి కాబట్టి నేను ఎక్స్ట్రానే సాల్ట్ వేసానండి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడు బిర్యానీలోకి రైస్ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించినవన్నీ మసాలాలు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్ నూనె వేసుకోవాలి కొంచెం, అలాగే నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఎందుకంటే రైస్ అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుందండి, అందుకే నిమ్మకాయ ఆయిల్ వేస్తారు. ఈ రైస్ ఉడికే లోపల చికెన్ కూడా మనం 70% ఉడికించుకుందామండి. అప్పుడే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. ప్రాసెస్ కొంచెం లెంతీగా అనిపిస్తుంది కానీ పర్ఫెక్ట్గా కుదురుతుందండి. కుదరకుండా అనేది మాత్రం ఉండదండి, ఖచ్చితంగా కుదురుద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం లెంతీగా అనిపిస్తుంది. ఇంకా ప్రాసెస్లోకి వస్తే నేను ఆ స్టవ్ మీద మార్చి ఈ స్టవ్ మీద పెట్టానండి. ఎందుకంటే ఆ స్టవ్ మీద పెడితే కనపడదండి. నాది ఎలాగో 4 బర్నర్స్ స్టవ్వే కదా అని నేను దాని మీద పెట్టాను, ఈజీగా మీకు కనపడిద్దాను. ఇక్కడ నేను 70% ఉడికించుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కొంచెం వాటర్ ఎక్కువైనాయి. నాది పెరుగు ఎక్కువ పడింది, చూసారు కదా ఇందాడ, అందుకే తక్కువ వేసుకోమన్నానండి పెరుగు. నాకు కారం సరిపోయినట్టు అనిపించలేదు, అందుకే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. నేను మళ్ళీ కలిపి ఉడికించుకున్నానండి 70%. అది మీరు వచ్చే ఆయిల్ మాత్రం వేస్ట్ కానీ పారేయకండి, లాస్ట్లో దాని యూజ్ ఉంటుంది, అది మాత్రం మర్చిపోకండి. చూసారు కదండి వాటర్ ఎంత ఎక్కువైందో, అయినా వేస్ట్ చేయకుండా నేను ఎలా యూజ్ చేశానో చూడండి. ఇక్కడ నేను ఇడ్లీ గిన్నె తీసుకున్నానండి, ఎందుకంటే ఆవిరి ఎటు పోకుండా ఒక చోట ఉంటుందని. ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నాయి, నాకు ఇది ఈజీగా అనిపించింది. ఎప్పుడు నేను దీంట్లోనే చేస్తానండి. ఫస్ట్ చికెన్ వేసుకొని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలి లేయర్గా. నేను చూపించిన ఫస్ట్ లేయర్లో అలాగే లేయర్లో వేసుకుంటూ, నేను ఆ గ్రేవీ ఉంది వేస్ట్ చేయకూడదు అని చెప్పాను చూడండి, ఆ గ్రేవీని నేను ఇలా యూజ్ చేస్తున్నానండి. చాలా వీడియోస్లో చూసానండి కుంకుమ పువ్వు వాటర్ కానీ లేదా కలర్ కానీ యాడ్ చేయడం. నాకు ఇది సింపుల్గా ఖర్చు లేకుండా అయిపోద్దని నేను చేస్తున్నాను. ఇంకా ఇలా లేయర్లుగా వేసుకుని దమ్ పెట్టుకోవాలండి. సిమ్లో 5 మినిట్స్ పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో ఇంకో 5 మినిట్స్ పెట్టుకుని. ఎందుకు 5 మినిట్స్ అంటున్నానంటే రైస్ కూడా 70% ఉడికింది, చికెన్ కూడా 70% ఉడికింది కదండి. ఈ రెండు కొంచెం ఉడికిపోతుంది, అందుకనే 5 మినిట్స్ అంటున్నాను. దించిన వెంటనే మూత ఓపెన్ చేయకండి, కొంచెం ఆవిరికి ఉడుతుంది, ఏమన్నా తడి ఉన్నా కానీ. ఇందాక గిన్నెలో ఉడికించుకున్నాం కదండి 70%, ఆ గిన్నెలో మనం నేను దాంట్లో వేసుకుంటున్నానండి. అంతేనండి, అయిపోతుంది. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో అయితే. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో నాకు ఎలా తెలుస్తుందండి, మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసిద్ది. అలా చూసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి, నేను ఎలాంటి వీడియోలు చేయాలో. మీరు అడిగినట్టుగానే వీడియోస్ చేస్తాను, నా వల్ల అయితే చేస్తాను, నా వల్ల కాందైతే నేను అప్పుడే రిప్లై చేస్తాను మీకు. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే బాగా కుదిరిందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది, ఊరిపోతుంది, మళ్ళీ ఎప్పుడు చేసుకుంటాను అనిపిస్తుంది. అలా ఒక చికెన్ ముక్క, ఒక ఆనియన్, నిమ్మకాయ పిండుకొని అలా నా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోనండి. నేను ఏ వీడియో చేస్తున్నా మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో ఇంతేనండి, పోకండి.